గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు క్లాసులో అయితే కనుక మీకు ఓఎస్ యాక్టివేట్ చేయడం అనేది ఎలా చేయాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఓఎస్ యాక్టివేట్ చేయడానికి ముందు అసలు ఓఎస్ అనేది యాక్టివేట్ అయిందంటే మన దగ్గర ఉన్నది ఫుల్ వర్షనా ట్రయల్ వర్షనా చెక్ చేసుకోవాలి. అలా ఫుల్ వర్షనా ట్రయల్ వర్షనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, యాక్టివేట్ విండోస్ అని వచ్చింది అంటే అది ట్రయల్ వర్షన్. లేదా మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ కనుక మీకు విండోస్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని వచ్చినా అది కూడా ట్రయల్ వర్షనే. ఇప్పుడు ఈ ట్రయల్ వర్షన్ని మీరు ఏం చేయాలంటే ఫుల్ వర్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఇంటర్నెట్ నుంచి ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మనం యాక్టివేట్ చేసుకుంటాం. అలా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు విండోస్లో అయితే కనుక మనకు రియల్ టైం ప్రొటెక్షన్ లేదా యాంటీవైరస్ అనేది కంపల్సరీగా ఆపేయాలి. అలా ఆపేయాలంటే కనుక మీరు స్టార్ట్ బటన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో ఇదిగోండి, ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే కనుక మనకు విండోస్ సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక సపరేట్గా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి, వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రియల్ టైం ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం కంప్లీట్గా ఆపేయాలి. అలాగే కింద కూడా ఏవైతే ఆన్లో ఉంటాయో వీటన్నిటిని ఏం చేస్తారంటే మీరు టెంపరీగా మాత్రమే మనం ఆపేస్తున్నాం. ఆ తర్వాత జస్ట్ మినిమైజ్ చేసేయండి. ఇప్పుడు ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళండి. సో ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి అది గూగుల్ క్రోమ్ కానీ ఇంకోటి ఏదైనా పర్లేదు. సో ఇక్కడ మీరు కేఎంఎస్ పికో అని టైప్ చేసేయండి. కేఎంఎస్ పికో టైప్ చేసి ఎంటర్ కొడితే ఫస్ట్ మనకు అఫీషియల్ కేఎంఎస్ పికో వాళ్ళ సైట్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇలా స్క్రాల్ చేసుకుంటే కనుక కింద మనకు చూడండి, దీనివల్ల విండోస్ 10, 8.1, 8 విస్తా అలాగే ఎంఎస్ ఆఫీసులు కూడా మనం ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే విండోస్ ఓఎస్లు ప్లస్ ఎంఎస్ ఆఫీసులు అన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. కిందకి వెళ్తే కనుక మనకు సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు జస్ట్ ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ సో నేనైతే కనుక డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ రైట్. ఇప్పుడు మనకి ఇదైతే కనుక జిప్ ఫైల్లో అయితే కనుక డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇది మనకి ఇంకా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మై కంప్యూటర్ డౌన్లోడ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడుంది, ఇక్కడ మనకి కంప్యూటర్ బిల్డ్. ఒక్క నిమిషం అండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రైట్ అండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక డౌన్లోడ్స్లో అయితే కనుక ఇదిగోండి, ఇక్కడ ఇన్స్టాలర్ కేఎంఎస్ పికో ఉంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకు ఒక సపరేట్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు సపరేట్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. దాన్ని ఓపెన్ చేయండి. దీంట్లో పాస్వర్డ్ ఉంటుంది. ఫస్ట్ పాస్వర్డ్ని కాపీ చేసుకోండి. పాస్వర్డ్ని కాపీ చేసి ఇక్కడ మన సెటప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేయండి. సో మనకి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేస్తే క్లిక్ ఎస్ఆర్ అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి.
సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ పేస్ట్ చేసి ఓకే. జస్ట్ ఈ ఫైల్ని మనం ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, కేఎంఎస్ పీకో విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నెక్స్ట్, లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. వన్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే యాక్టివేట్ విండోస్ అనేది మనకు పోవాలి. అంటే ఇది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మై కంప్యూటర్లో రైట్ క్లిక్ ఇస్తే కనుక మనకు అక్కడ విండోస్ ఈజ్ యాక్టివేటెడ్ అని కూడా రావాలి. అలా వచ్చింది అంటేనే మనకు ఓఎస్ అనేది పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయినట్టు. సో ఇది కంప్లీట్గా ఇన్స్టాల్ అవుతుంది మనకి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉన్న యాక్టివేట్ విండోస్ అనేది పోతుందో అప్పుడు మాత్రమే మనకు యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయినట్టు సక్సెస్ఫుల్గా. రైట్, ఇక్కడ చూడండి మనకు యాక్టివేట్ విండోస్ అనేది పోయిందంటే మన ఓఎస్ అనేది పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయింది. వన్స్ ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఎట్ ద సేమ్ టైం మీరు మొబైల్ నెంబర్, సో యాక్టివేట్ అయింది కదా, ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత అన్ని మినిమైజ్ చేసేసుకున్న తర్వాత మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తే చూడండి, ఇక్కడ విండోస్ ఈజ్ యాక్టివేటెడ్ అని వచ్చింది. అంటే పర్ఫెక్ట్గా ఓఎస్ అనేది యాక్టివేట్ అయింది. ఇలా ఈ యాక్టివేటర్ని యూజ్ చేసుకొని మీరు ఏ ఓఎస్ అయినా ఏ ఎంఎస్ ఆఫీస్ అయినా మీరు ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ట్రయల్ వర్షన్ నుంచి ఇప్పుడు ఫుల్ వర్షన్ కింద కన్వర్ట్ అయింది. థ్యాంక్ యూ.